గురుభ్యో నమః. రుణ సమస్యలకు జాపత్రిక జాజికాయ ఉపాయం. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కావాలి. ఈ సమస్యల నుండి విముక్తి పొందడానికి ఒక జాపత్రి శక్తివంతమైన ఉపాయం. రుణ సమస్యలకు జాపత్రి జాజికాయ ఉపాయం. జాపత్రి సరళమైన ప్రభావవంతమైన ఉపాయం ద్వారా రుణం మరియు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. గురువారం లేదా శుక్రవారం రోజున దీన్ని కర్పూరంతో కలిపి వెలిగించడం లేదా ఎర్రటి బట్టల్లో పొట్లం కట్టి ఉంచడం లాభదాయకంగా ఉంటుంది. దీని ద్వారా ధనవృద్ధి, సకారాత్మక శక్తి మరియు మానసిక శాంతి లభిస్తుంది. ఫలితంగా ఆర్థిక డంకులు క్రమంగా తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు రుణ చింతలు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తున్నాయి. పెరిగే బజారు ధరలు మరియు అనియమిత ఖర్చుల కారణంగా ప్రజలు తరచుగా డబ్బు సంబంధిత కష్టాన్ని ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో కేవలం కష్టపడి పనిచేయడం లేదా పథకాలపై ఆధారపడడం మాత్రం సరిపోదు. కొన్ని సహజ మరియు వాస్తు ఉపాయాలు కూడా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయని నమ్మకం. వాటిలో ఒక ప్రభావవంతమైన ఉపాయం జాపత్రి ఉపాయం. జాపత్రి వంటలలో రుచి కోసం మాత్రం కాకుండా జ్యోతిష్యంలో మరియు వాస్తుశాస్త్రంలో శుభము, ధనము మరియు మానసిక శాంతిని తెచ్చేదిగా పరిగణించబడుతుంది. ఇది నకారాత్మక శక్తిని దూరం చేస్తుందని మరియు సకారాత్మక శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని చెబుతారు. దీని నియమిత ఉపయోగం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మరియు ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. ఈ కారణంగా చాలామంది నిపుణులు, జ్యోతిష్యులు మరియు వాస్తు సలహాదారులు ఈ ఉపాయాన్ని సిఫారసు చేస్తారు. జాపత్రి శుభంగా ఎందుకు భావిస్తారు? శుభసూచకం. జాపత్రి ధనము మరియు విజయాన్ని తెచ్చేదిగా భావిస్తారు. సకారాత్మక శక్తి. ఇది ఇంట్లో మరియు పని స్థలంలో సకారాత్మక శక్తిని పెంచుతుంది. మానసిక శాంతి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా నిర్ణయాలు తీసుకునే ముందు సామర్థ్యం మెరుగవుతుంది. ఆర్థిక అడ్డంకులను తగ్గించడం. జాపత్రి ఉపయోగం ఆర్థిక ఇబ్బందులు తగ్గిస్తుందని నమ్ముతారు. ఈ లక్షణాల కారణంగా ఇది రుణం మరియు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి ప్రయోజనకరంగా భావించబడుతుంది. మొదటి ఉపాయం కర్పూరంతో చేసి వెలిగించడం. మొదట తాజాగా ఉండే జాపత్రిని తీసుకోండి. గురువారం లేదా శుక్రవారం రోజున దీన్ని శుభ్రమైన గిన్నెలో ఉంచండి. దీనిలో కొద్ది మొత్తం కర్పూరాన్ని కలిపి సాంబ్రాణిగా వెలిగించండి. ఆ పొగను ఇంటి చుట్టూ అన్ని మూలలో తిప్పండి. తద్వారా సకారాత్మక శక్తి ఇంటి నిండా వ్యాపిస్తుంది. తర్వాత కొన్ని జాపత్రి ముక్కలను మీ సొమ్ము పెట్టే గల్లా డబ్బాలో లేదా బీరువాలో కానీ డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి. కోరుకుంటే ఆఫీస్ సొమ్ము పెట్టెలో కూడా ఉపాయం చేయవచ్చు. తద్వారా అక్కడ ఆర్థిక అడ్డంకులు కూడా తగ్గిపోతాయి. ఈ ఉపాయం ద్వారా సకారాత్మక శక్తి వచ్చేప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతుంటాయి. రెండవ ఉపాయం ఎర్రటి బట్టలు పొట్లం కట్టడం. కొన్ని జాపత్రి ముక్కలు తీసుకోవచ్చు. వాటిని ఎర్రటి బట్టల్లో పొట్లం రూపంలో కట్టండి. ఈ పొట్లను సొమ్ము పెట్టే క్యాష్ బాక్స్ లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి. కోరుకుంటే దీన్ని మీ వాలెట్లో కూడా ఉంచుకోవచ్చు. ఈ పొట్లం పక్కన నియమితంగా ధ్యానం చేయండి మరియు దాన్ని శుభ్రంగా ఉంచండి. ఈ ఉపాయం ప్రత్యేకంగా ధనవృద్ధి మరియు ఆర్థిక అడ్డంకులకు తగ్గించడానికి ప్రభావవంతమైనదిగా భావించబడుతుంది. ఉపాయం చేసేటప్పుడు గమనించాల్సిన విషయాలు. ఉపాయం చేసే రోజు ముఖ్యమైనది. గురువారం మరియు శుక్రవారం రోజులలో మాత్రమే ఈ ఉపాయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఉపాయం చేసేప్పుడు మనసు ప్రశాంతంగా మరియు సకారాత్మక ఆలోచనతో నిండి ఉండాలి. ఉపయోగం తర్వాత జాపత్రి మరియు కర్పూరాన్ని సరైన పద్ధతిలో ఉంచండి. తద్వారా మీ ప్రభావం చాలా కాలం ఉంటుంది. దీనిపై ప్రభావం చాలా కాలంగా ఉంటుంది. ఉపాయాన్ని నియమితంగా చేయండి. తద్వారా ఆర్థిక సమస్యల నుంచి మెరుగుదల అనుభవించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రుణం మరియు ఆర్థిక ఒత్తిళ్లతో పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఉపయోగాలు మీ జీవితంలో శాంతి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. జాపత్రి యొక్క సరళ ఉపాయాన్ని మీ ఇంట్లో పనిచేసే స్థలం రెండింటిలోనూ అనుసరించవచ్చు మరియు దీని ప్రభావం క్రమంగా కనిపిస్తుంది. సరైన రోజు, సరైన పద్ధతిలో దీన్ని చేయడం ద్వారా మీ ధన సంబంధిత సంకటాలు తగ్గుతాయి మరియు జీవితంలో ఆర్థిక సమతుల్యత నిర్వహించడం సులభమవుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.